Welcome to my first YouTube video, and in this video we are going to discuss about LTI Mindtree's first assessment round. So మీ అందరికి ఈమెయిల్ వచ్చే ఉంటుంది. ఈమెయిల్లో ఫస్ట్ టెస్ట్ URL ఉన్నది అండ్ నెక్స్ట్ 25th March 12 AM midnight నుంచి సేమ్ 25th March 11:59 PM వరకు కూడా యాక్టివ్లో ఉంటుంది. అండ్ టెస్ట్ డ్యూరేషన్ వచ్చేసి 90 minutes. దీంట్లో 5 modules ఉంటాయి. ఇవన్నీ విల్ డిస్కస్ లేటర్. అండ్ బిఫోర్ దట్ ఇంకా ఏమేమి ఉన్నాయో అంతకన్నా ఇంపార్టెంట్ అవి చెప్తాను వినండి. మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయకముందు లాక్డౌన్ బ్రౌజర్ అన్నది కంపల్సరీ ఇన్స్టాల్ చేయాలి. వితౌట్ డౌన్లోడింగ్ దట్ లాక్డౌన్ బ్రౌజర్ యువర్ టెస్ట్ నోట్ విల్ బి స్టార్టెడ్. ఇఫ్ యువర్ ల్యాప్టాప్ ఈజ్ మ్యాక్ ఆర్ ఇఫ్ యువర్ ల్యాప్టాప్ ఈజ్ విండోస్, రెండు లింక్స్ ఇచ్చారు ఫర్ మ్యాక్ అండ్ విండోస్. ఈ రెండు లింక్స్ యూస్ చేసి బేస్డ్ ఆన్ యువర్ ల్యాప్టాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ స్టెప్ 2 వచ్చేసి కంప్లీట్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ బై క్లికింగ్ ఆన్ ద URL. ఫస్ట్ మీకు ఇచ్చిన టేబుల్లో URL ఏదైతే ఉన్నదో ఆ URL యూస్ చేసి రిజిస్ట్రేషన్ ఫామ్ అన్నది కంప్లీట్ చేయండి. రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీట్ చేయడానికి ఏంటంటే మీకు కావాల్సినవి 3. వన్ ఈజ్ ఎలిజిబిలిటీ డిక్లరేషన్ ఫామ్ అండ్ అప్డేటెడ్ రెజ్యూమే అండ్ కాలేజ్ ID కార్డ్. ఈ అప్డేటెడ్ రెజ్యూమే గురించి కాలేజ్ ID కొట్టి మాట్లాడాలి. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ టాపిక్, విల్ డిస్కస్ ఇట్ లేటర్. స్టార్ట్ చేయగానే ఒక 15 digit నెంబర్ అన్నది అపియర్ అవుతుంది. అది మీరు సేవ్ చేసుకోండి. దట్ ఈజ్ అండ్ పార్టిసిపెంట్ ID. అది మీకు ఫర్దర్ రిఫరెన్స్ కోసం ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి క్లిక్ ఆన్ ద చెక్ బాక్స్ అండ్ స్టార్ట్ యువర్ ఎగ్జామ్. అండ్ ద 5th point ఈజ్ యువర్ వెబ్ క్యామ్ అండ్ యువర్ మైక్రోఫోన్ విల్ బీ ఎనేబుల్డ్. కంపల్సరీ మీ కెమెరా ఆన్ చేసే ఉండాలి. ఆఫ్లో ఉండి మీరు ఎగ్జామ్ తీసుకోవడానికి అవ్వదు. లాక్డౌన్ బ్రౌజర్లో అది ముందే అడుగుతుంది. ఇక్కడ మీరు అతి తెలివి యూస్ చేసి ల్యాప్టాప్ దగ్గర ఇది కనుక మీరు ఆఫ్ చేసేయడం కానీ ఇక్కడ యాక్సెస్ ఇచ్చేసి ఆఫ్ చేసేయడం కానీ చేశారు అంటే ఇఫ్ యువర్ ఇమేజ్ ఇస్ నాట్ విజిబుల్ దెన్ టెస్ట్ విల్ బి ఆటోమేటిక్లీ సబ్మిటెడ్ అండ్ యూ విల్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ ష్యూర్. గైడ్లైన్స్ ఫర్ ద స్టూడెంట్స్ టు ఫాలో. You must attend the exam only in the business formals. వేరే ఏది కూడా తీసుకోవంటే టీషర్ట్స్ కానీ కాలర్ టీషర్ట్స్ కానీ నెక్ టీషర్ట్స్ కానీ ఏమి వేసుకోకుండా ఒక మంచి షర్ట్ వేసుకుని ప్లెయిన్ షర్ట్ వేసుకుని అటెండ్ అవ్వండి. అండ్ యువర్ రూమ్ షుడ్ బీ విత్ ఫుల్ ఆఫ్ లైట్, అంటే మీ ఫేస్ క్లియర్గా కనిపించాలి అండ్ మీ సరౌండింగ్స్ అంతా కూడా సైలెంట్గా ఉండాలి. అండ్ ఇది కాకుండా ఈ టెస్ట్ పక్కన పెట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మేము ఎగ్జామ్ రాస్తున్నప్పుడు LTI Mindtree కాకుండా వేరే కంపెనీకి, ఆ కంపెనీ మెన్షన్ చేయకూడదు నేను. సో మేము రాస్తున్నప్పుడు సేమ్ లాక్డౌన్ బ్రౌజర్ ఇన్స్టాల్ చేశారు, అది వేరే టూల్. మేము అది టెస్ట్ చేసే ముందు మీకు ఒక టెస్ట్ ట్రయల్ ఇస్తాడు. ఆ ట్రయల్లో వినపడుతుందా అని అన్నాం. అంటే మీకు ఇప్పుడు వినపడకపోవచ్చు నా వాయిస్. మేమేమనంటే వినపడుతుందా అంటే తర్వాత మేము ట్రయల్ ప్లే చేసి చూస్తే మేము వినపడుతుంది అన్నది కూడా క్లియర్గా, చాలా క్రిస్ట్ అండ్ క్లియర్గా వినిపించింది. సో ఐ సజెస్ట్ యూ దట్ మీరు ఉన్న రూమ్ సరౌండింగ్స్, మీరు ఎగ్జామ్ ఇంట్లోంచి రాస్తున్నారు కాబట్టి మీ మమ్మీ కానీ డాడీ కానీ లేదా మీరు పెంచుకునే కుక్క కానీ సైలెంట్గా ఉండమని చెప్పండి. అండ్ యూ షుడ్ నాట్ బి డిస్టర్బ్ డ్యూరింగ్ దట్ 90 minutes ఆఫ్ టైం. ఎలాంటి సౌండ్ వచ్చినా యూ విల్ బి టెర్మినేటెడ్ అండ్ యువర్ ఎగ్జామ్ విల్ బి ఆటోమేటిక్లీ సబ్మిటెడ్ అండ్ యూ విల్ నాట్ బి షార్ట్ లిస్టెడ్. నేను మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో స్వేర్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ సజెస్టబుల్ ఫర్ యూ టు యూజ్ యువర్ హెడ్ ఫోన్స్ ఫర్ గుడ్ ఆడియో క్వాలిటీ. ఒకవేళ మీరు కమ్యూనికేషన్లో మంచి స్ట్రాంగ్ అయ్యండి, మీరు బాగా మాట్లాడి ఉండి కూడా మీ ల్యాప్టాప్ మైక్రోఫోన్ సరిగ్గా పనిచేయకపోతే కనుక అది వేస్ట్ అయిపోద్ది. సో ఇట్ ఈస్ సజెస్టబుల్ ఫర్ యూ టు యూజ్ ఎ మైక్రోఫోన్. సో జనరల్లీ కొంతమందికి అవుతూ ఉంటుంది, మీరు ఎగ్జామ్ రాస్తున్న టైంలో మీ పవర్ ఆఫ్ అవడం కానీ, వైఫై కట్ అయిపోవడం కానీ, ప్రాపర్ నెట్వర్క్ లేకపోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి టైంలో యూ విల్ బి ప్రొవైడెడ్ 10 minutes. విత్ ఇన్ దిస్ 10 minutes యూ కెన్ రీలాగిన్ అండ్ రెజ్యూమ్ ఆన్ యువర్ టెస్ట్. ఆఫ్టర్ దిస్ 10 minutes, ఈవెన్ ఫర్ ద 11th minute ఆల్సో యూ కెనాట్ రెజ్యూమ్ యువర్ టెస్ట్. యూ విల్ బి గివెన్ ఓన్లీ 10 minutes. ఈ 10 minutesలో కూడా వన్స్ యువర్ టెస్ట్ ఈజ్ స్టాప్డ్ బికాస్ ఆఫ్ వైఫై ఆర్ పవర్ కట్ ఆర్ ఎనీథింగ్ or any interruption, exam agite you should wait up to 5 minutes. After the 5 minutes you should retry. And if you cross the 10 minutes within this 10 minutes deadline,
If you are again trying on the 11th minute also, your test will not be continued. It will not be resumed. It will be automatically submitted and you will not be shortlisted. మళ్ళీ ఇవి యూస్ చేసి చెప్తున్నాను అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ డిక్లరేషన్ ఫామ్, ఈ డిక్లరేషన్ ఫామ్ ఏంటంటే ఇది ఒక హైపర్ లింక్ లాగా మీకు వస్తుంది మీ మెయిల్లో. ఈ హైపర్ లింక్ని ట్యాప్ చేయగానే మీకు డిక్లరేషన్ ఫామ్ అన్నది మీకు కనబడుతుంది. దాంట్లో 3 pages ఉంటాయి. 3 pagesలో ఫస్ట్ పేజ్ కాకుండా సెకండ్ పేజ్ నుంచి థర్డ్ పేజ్ కాకుండా మిడిల్ పేజ్ అంటే సెకండ్ పేజ్లో మీకు పేరు, డేటు, సిగ్నేచర్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ మీ పేరు క్లియర్గా, సిగ్నేచర్ క్లియర్గా అండ్ డేట్. చాలామంది డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటారు, డేట్ ఆఫ్ బర్త్ కాదు, ఎగ్జామ్ డేట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు March 25th ఎగ్జామ్ రాస్తున్నారు, విచ్ ఈస్ టుడే. March 25th రాస్తున్నప్పుడు March 25th 2025 2026 వేయాలి. అంతేగాని మీ డేట్ ఆఫ్ బర్త్ వేసారండి, ఇట్ ఈస్ లైక్ రాంగ్. ఈ డేటా ప్రైవసీ అసెస్మెంట్ అన్నది మీరు ఎగ్జామ్ ముందు చూసుకోవాలి. అండ్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే డు నాట్ క్లిక్ ఆన్ ఎగ్జిట్ అండ్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ దెర్ ఈస్ నో స్కిప్ ఆప్షన్ అవైలబుల్. For any question, should answer for sure. And do not click on exit test. If you tap, you will be terminated. By mistake tap చేసి ఉంటే కనుక మీకు ఏదైతే టెస్ట్ యూఆర్ఎల్ ఉన్నదో ఫస్ట్ నా ఇచ్చిన బాక్స్లో చార్ట్లో అదే లింక్ యూస్ చేసి ట్యాప్ చేసి మీరు మళ్ళీ క్రెడెన్షియల్స్ యూస్ చేసి సేమ్ లాగిన్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఆన్సర్ టు ఎనీ అటెండెడ్ క్వశ్చన్స్ కెనాట్ బి చేంజ్డ్. ఒకసారి మీరు రాశారు అని అంటే ఆన్సర్ దాన్ని ఫిక్స్ చేశారంటే అగైన్ యూ కెనాట్ గో బ్యాక్ అండ్ చేంజ్. క్లియర్? యూ కెనాట్ గో బ్యాక్, ఎడిట్ ద ఆన్సర్ అండ్ కమ్ బ్యాక్ అండ్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్వశ్చన్ నెంబర్ 3 రాస్తున్నారు, మీరు ఒక ఆన్సర్ పెట్టారు, నెక్స్ట్ క్వశ్చన్ నొక్కారు, క్వశ్చన్ నెంబర్ 4, తర్వాత మీకు మళ్ళీ గుర్తొచ్చింది, థర్డ్ క్వశ్చన్కి వెళ్ళి అది కరెక్ట్ ఆన్సర్ కదా, నాకు నేను పెట్టింది రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి కరెక్ట్ ఆప్షన్ అది అని చెప్పి మీరు వెళ్ళి చేంజ్ చేయడం కాదు. ఒక్కసారి పెట్టారు అంటే దట్స్ ద ఫైనల్. యూ కెన్ నాట్ చేంజ్ ది ఆన్సర్. ఇట్స్ క్లియర్లీ మెన్షన్ హియర్. ఆల్ ఎక్స్ట్రా అప్లికేషన్స్ ప్రోగ్రామ్స్ షుడ్ బి క్లోజ్డ్ బిఫోర్ లాంచింగ్ ది అసెస్మెంట్. మీ ల్యాప్టాప్లో ఏవైతే ఉంటాయో బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యే ట్యాబ్స్ కానీ లేదా యాప్స్ కానీ అన్నీ కూడా క్లోజ్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఎలాగా లాక్డౌన్ బ్రౌజర్ యూస్ చేస్తారు కాబట్టి అది ఆల్రెడీ ముందే క్లోజ్ చేస్తుంది. అండ్ మీ ల్యాప్టాప్లో డిఎన్డి ఆన్ చేసుకోండి. డిఎన్డి డూ నాట్ డిస్టర్బ్, నోటిఫికేషన్స్ ఏమి రాకుండా ఆన్ చేసుకోండి. ఇన్ కేస్ ఇఫ్ యువర్ వాట్సాప్ ఆర్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఆర్ లింక్డ్ఇన్ ఏదన్నా సరే మీ ల్యాప్టాప్ మీరు లాగిన్ అవ్వడం ఇట్స్ కామన్. బట్ వైల్ యూర్ అటెండింగ్ ద టెస్ట్, log out everything and please ensure that you finish your test at a stretch without a break. Make sure that it will be smoothly done. ఎందుకంటే ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే కూడా మళ్ళీ అడగడం కష్టం. సో అందుకని ముందే అన్ని జాగ్రత్తలు ముందే తీసుకొని రాసుకోండి. అండ్ ఫర్ ఎనీ ఇష్యూస్ రిలేటెడ్ మీకు ఏమైనా ఇష్యూస్ అవితే కనుక ఇక్కడ ఒక హైపర్ లింక్ ఇచ్చారు, క్లిక్ హియర్ అని చెప్పేసి మీకు వచ్చిన మెయిల్లో ఉన్నది. సో అది ట్యాప్ చేసి మీరు వెళ్ళి వాళ్ళతో చాట్ చేయొచ్చు. యూ కెన్ కాంటాక్ట్ దెమ్. There are no, and one more thing, and this is the best thing, there is no negative marking. అది నిజంగా చాలా మంచిది. సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్కి మంచిగా ఆన్సర్ ఇవ్వండి, కాన్ఫిడెంట్గా ఇవ్వండి. భయపడిపోయి ప్యానిక్ అయిపోవడానికి ఏం లేదు. నోబడీ ఈస్ గోన్ టు కిల్ యూ ఆర్ నోబడీ ఈస్ గోన్ టు డూ ఎనీథింగ్ ఫర్ టు యూ. సో స్టే కామ్, హ్యావ్ పీస్ఫుల్ మైండ్ అండ్ ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్ with mindfulness. Please ensure that all extension disabled before lockdown browser. ఇందాక ఆల్రెడీ చెప్పాను. Do not close the lockdown browser at any given point of time in the test. You will be logged out of the test. ఈ లాక్డౌన్ బ్రౌజర్ అన్నది, అండ్ ఇంకోటి క్లియర్గా చెప్తున్నా, ఈ లాక్డౌన్ బ్రౌజర్ అన్నది మీరు ఇన్స్టాల్ చేసిన వెంటనే, అది ఇన్స్టాల్ చేసే కాదు, లాంచ్ చేసిన వెంటనే కూడా మీకు స్క్రీన్ అంతా బ్లాంక్ అయిపోద్ది. ఇంక మీ స్క్రీన్లో మీరు ఏది మూవ్ చేసుకోవాలంటే మీరు నెక్స్ట్ నాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది రిప్లై ఇచ్చుకుంటాను వెళ్ళి మెయిల్ చెక్ చేసుకుంటే ఎన్ని వర్క్ అవ్వవు. వన్స్ యూ లాంచ్ దట్ లాక్డౌన్ బ్రౌజర్ అంతా కూడా కంట్రోల్ అక్కడే ఉంటుంది, మీరు లాక్డౌన్ బ్రౌజర్స్ క్లోజ్ చేసే వరకు కూడా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ టెస్ట్ మధ్యలో మీరు లాక్డౌన్ బ్రౌజర్ క్లోజ్ చేస్తే అయిపోయింది, టెస్ట్ అయిపోయింది. ఇందాక నుంచి చెప్తున్నాను అది మీకు. అండ్ మాల్ ప్రాక్టీస్ ఇండికేటర్స్ స్టూడెంట్స్ టు రిఫైన్ డ్యూరింగ్ ద ఫాలోయింగ్. It's clearly mentioned that any student found to be using unfair means would be tracked and disqualified in the back end. ఎందుకంటే
ఇది మానిటర్ చేసేది మనిషి కాదు, ఇది మానిటర్ చేసేది ఒక ఏఐ. ఒక ఏఐ చేస్తుంది కాబట్టి నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇదొక ఫ్రేమ్, నేను ఎగ్జామ్లో ఉన్నా, ఇదొక ఫ్రేమ్. ఈ ఫ్రేమ్లో నేను ఉన్నప్పుడు ఎవరన్నా ఒక మనిషి, నీ పక్కన ఉన్న మీ ఫ్రెండ్ అవ్వచ్చు, పెంచుకున్న కుక్క అవ్వచ్చు, లేదా మీ మమ్మీ అవ్వచ్చు, వచ్చి ఏం జరుగుతుంది అని ఇలా తొంగి చూడడం కానీ, ఇలా చేతులు పెట్టడం కానీ, ఫోన్స్ కానీ, ఇలా బుక్స్ కానీ ఇలా అడ్డం పెట్టారంటే అది మీ స్క్రీన్లో ఏదైతే క్యాప్చర్ అయిందో, వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ క్యాప్చర్డ్ దెన్ ఇట్ విల్ బి మార్క్డ్ యాస్ మాల్ ప్రాక్టీస్. మార్క్డ్ యాస్ మాల్ ప్రాక్టీస్ అంటే నువ్వు చీట్ చేసి ఎగ్జామ్ రాస్తున్నావు అని కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చింది మీ మమ్మీయే అయ్యి ఉండొచ్చు, లేదా మీ మమ్మీ అంత పెద్ద ఎడ్యుకేటెడ్ కాకపోయినా ఏదో చూడడానికి వచ్చారు, అది నీకు తెలుసు, నాకు తెలుసు, ఏఐకి తెలియదు కదా. ఏఐకి ఏంటంటే ఒక మనిషి వచ్చాడు, నీకు ఆన్సర్ చెప్తున్నాడు, ఆన్సర్ చెప్పడం వల్ల వాడు క్యాప్చర్ చేసింది ఏఐ టెర్మినేట్ చేసింది. దట్స్ వాట్ విల్ హ్యాపెన్. ఎందుకంటే మానిటర్ చేసేది మనిషి కాదు, ఏఐ. సో క్లియర్గా చెప్తున్నాను, మేక్ ష్యూర్ దట్ మీ స్క్రీన్లోకి ఈవెన్ మీ పక్కన మనుషులు ఉన్నా, నీకు ఎగ్జామ్లో హెల్ప్ చేస్తున్నా సరే, వాళ్ళు మీ స్క్రీన్లోకి రాకూడదు. వచ్చారా, కనిపించారా, అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ మధ్యలో మీరు వేరే ట్యాబ్స్ యూస్ చేయడం అనేది ప్రొహిబిటెడ్. యూ కెనాట్ యూజ్ అండ్ యూఆర్ నాట్ సపోజ్ టు యూజ్. డు నాట్ స్విచ్ ద ట్యాబ్స్ బిట్వీన్ ద ఎగ్జామ్స్. కొంతమంది అతి తెలుగు మెంబర్స్ ఉంటారనమాట, ఏంటంటే ఈజీగా ట్యాబ్ స్విచ్ చేయడం కానీ, ఈ క్వశ్చన్ ఏదో బాగుంది కదా అని చెప్పేసి స్క్రీన్ షాట్ తీయడం కానీ, ఆ టెక్స్ట్ కాపీ చేయడానికి ట్రై చేయడం కానీ, దాన్ని ప్రింట్ స్క్రీన్ నొక్కడం కానీ, ఇవన్నీ నొక్కకూడదు. ఇవన్నీ చేశారంటే ఇట్ విల్ బి కన్సిడర్ ఎస్ మాల్ ప్రాక్టీస్. యూ షుడ్ నాట్ డూ దట్. క్లియర్గా మెన్షన్ చేశాడు, యూసేజ్ ఆఫ్ సెల్ ఫోన్స్, కెమెరాస్ ఆర్ ఎనీ అదర్ నాన్ రిక్వెస్టెడ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ డ్యూరింగ్ ద టెస్ట్ ప్రొహిబిటెడ్ or any detected of any such devices will be lead to a disqualification of the candidature. క్లియర్గా మెన్షన్ చేశాడు. క్లియర్లీ మొబైల్స్ కానీ, మనుషులు కానీ, కెమెరాలు ఏదన్నా యూజ్ చేయడం కానీ అవన్నీ చేయకూడదు, కంపల్సరీ డిస్క్వాలిఫై అయిపోతారు. వన్ మోర్ మెయిన్ పాయింట్, students are not required to take the test from the respective colleges or college labs or any public places because there will be lot of noise disturbance. ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం కోసం మీ ఇంట్లో మంచి సైలెంట్గా ఉన్న ఎన్విరాన్మెంట్లో చేయండి. ఎన్విరాన్మెంట్ కాదు, ఇది ఎన్విరాన్మెంట్. మ్యాండేటరీ సిస్టమ్ రిక్వైర్మెంట్స్, మీ ల్యాప్టాప్లో కంపల్సరీ ఈ రిక్వైర్మెంట్స్ కంపల్సరీ దాటి ఉండాలి. ఓకే, అండ్ ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి 5 మాడ్యూల్స్ ఉంటుంది. 5 మాడ్యూల్స్లో వన్ ఈజ్ లాజికల్ ఎబిలిటీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 14 minutes, and English comprehension which is of 18 minutes, quantitative ability 20 minutes, computer science questions 15 minutes, and spoken English or swear it will be 20 minutes. దీంట్లో ఏంటంటే లాజికల్ ఎబిలిటీ ఫర్ టెస్టింగ్ రీజనింగ్ క్వశ్చన్స్. మీకు రీజనింగ్ క్వశ్చన్ ఇవన్నీ ఎంసీక్యూస్ ఉంటాయి. 5 రౌండ్స్ కూడా 5లో 4 ఎంసీక్యూస్ అండ్ 1 విల్ బి స్వేర్. ఆ స్వేర్ అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. 5లో ఈ 4 ఎంసీక్యూస్ చేయాలి. అండ్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ 18 minutes, అండ్ ఎబిలిటీ ఇవన్నీ ఎబిలిటీ అదే క్వాంటిటేటివ్ ఎబిలిటీ ఏంటంటే మ్యాథమెటికల్ క్వశ్చన్స్ 1+1 2+2 ఇవి కాదు, కొంచెం టఫ్గానే ఉంటాయి. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ స్వేర్ అన్నాం కదా, ఈ స్వేర్లో రీడింగ్ నాట్ రైటింగ్ ఉండదు కానీ రిపీటింగ్ లేదా స్పీకింగ్ ఇవన్నీ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ దే విల్ బి వన్ టాపిక్ గివెన్. ఆ ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ మీద మిమ్మల్ని ఇన్ని మినిట్స్ మాట్లాడండి అని అంటారు. అండ్ యూ విల్ బి గివెన్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ద టాపిక్. 45 seconds or 1 minute or 2 minutes you will be given time, and that given time also will be calculated. మర్చిపోవద్దు. సో ప్రిపేర్ అయిన తర్వాత మీరు మాట్లాడినప్పుడు ఫ్లూయెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ గ్రామర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక టాపిక్ ఇచ్చి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ ద బెస్ట్ డే ఇన్ యువర్ లైఫ్ అంటే యూ మిట్ ఎక్స్ప్లెయిన్ ద వర్స్ట్ డే ఆల్సో ఆర్ ద కన్ఫ్యూజింగ్ డే ఆల్సో, ద బిజీ డే ఆల్సో. బట్ మీరు మాట్లాడే దాంట్లో క్లారిటీ ఉండాలి అండ్ ఫ్లూయెన్సీ ఉండాలి, గ్రామర్ మిస్టేక్స్ ఉండకూడదు. ఇవన్నీ చూసుకునేది ఒక ఏఐ కాబట్టి అవే చూస్తుంది. మీరు ఇచ్చిన టాపిక్లో అదే మాట్లాడుతున్నారా లేదా అన్నది కాదు మ్యాటర్, ఇది మాత్రం కంపల్సరీ. అండ్ ఒక టాపిక్ ఇచ్చి అండ్ ఇదే స్వేర్లో 2 things will be there. One is మీరు ఒక కస్టమర్
అండ్ నేను ఒక సెల్లర్, మీరు ఒక కస్టమర్, నేను ఒక సెల్లర్. ఈ టైంలో ఏంటంటే నేను ఒక ఐటెం పర్చేస్ చేస్తున్నాను. ఐటెం పర్చేస్ చేస్తున్నప్పుడు నేను ఒక బార్గెన్ చేస్తాను. నువ్వు కస్టమర్గా ఉన్నప్పుడు నువ్వు ఎలా బార్గెన్ చేస్తావు, లేదా నువ్వు సెల్లర్గా ఉన్నప్పుడు నువ్వు ఎలా డిఫైన్ చేసుకుంటావు అన్నది ఒక సీన్ ఇస్తాడు. ఆ సీన్లో ప్రకారం నువ్వు మునిగిపోయి ఆన్సర్ చెప్పాలి. అండ్ ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, అది స్క్రీన్లో డిస్ప్లే చేయకుండా చెప్తారు. అది మీరు విని గుర్తుపెట్టుకుని సేమ్ రిపీట్ చేయాలి. అది 1 లైన్ ఉండొచ్చు, 2 లైన్ ఉండొచ్చు, లేదా కొంచెం మీడియం సైజ్లో ఉన్నా ఉండొచ్చు. వన్ మోర్ థింగ్ ఈజ్, మీకు ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్లో 10 minutes ఉన్నప్పుడు మీరు ఆ 10 minutesలో కంప్లీట్ చేయాల్సిన క్వశ్చన్స్ 5 minutesలో కంప్లీట్ చేసేసి మిగిలిన 5 minutes కూడా మీకు మిగిలి కదా అని నెక్స్ట్ మాడ్యూల్లో యూస్ చేసుకోవచ్చు అని అనుకుంటారేమో. మీరు ఈ 10 minutesలో 5 minutes యూస్ చేసి 5 minutes ఏదైతే సేవ్ చేశారో ఆ సేవ్ చేసిన 5 minutes కూడా నెక్స్ట్ మాడ్యూల్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. ఇట్ విల్ నాట్ బి క్యారీ ఫార్వర్డ్ ఫర్ ద నెక్స్ట్ మాడ్యూల్. ఇచ్చిన టైంలో యూజ్ చేసుకోండి, మంచిగా యూటిలైజ్ చేసి కామ్గా ఆలోచించి ఆన్సర్ చేయండి. అండ్ ఇందాక చెప్పాను రెజ్యూమ్ గురించి మాట్లాడతాను. ఆ రెజ్యూమ్ గురించి ఎందుకు మాట్లాడతాను లాస్ట్లో చెప్పాను ఏంటంటే, మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసినప్పుడు ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్ దట్ మీ రెజ్యూమ్లో మెన్షన్ చేసినవన్నీ కూడా మీరు ఆన్సర్ చేయగలరు అని మీరు కాన్ఫిడెంట్గా ఉంటే మీరు ఆ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. లేదు నేను కాన్ఫిడెంట్గా లేను అంటే ఇది సెకండ్ రౌండ్కి యూజ్ అవుతుంది. హూ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ఫస్ట్ రౌండ్, ఈ రెజ్యూమే బేస్ చేసి మీకు సెకండ్ రౌండ్ అన్నది పెడతారు. సో మీరు ఏదైతే ఆన్సర్ చేయగలరో అదే పెట్టండి. రెజ్యూమ్లో ఫేక్ పెట్టుకొని నాకు ఇలాగా అదొచ్చి ఇదొచ్చి అని చెప్పి మళ్ళీ ఇంటర్వ్యూలో సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే మీకు ఆ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు ఆన్సర్ చేయగలిగినవి మాత్రమే మీరు అప్లోడ్ చేయండి. అండ్ రెజ్యూమ్ గురించి మాట్లాడుతాను అన్నది అదే. అండ్ దీనికి ATS స్కోరు అది ఇది ఏముండదు, ఎందుకంటే డైరెక్ట్ రెఫరల్ కాబట్టి ఇది ATS స్కోర్ చేసుకుని రెజ్యూమ్ షార్ట్ లిస్టింగ్ మాత్రం ఏమి ఉండదు. అండ్ కాలేజ్ ఐడి కార్డ్ అంటారు. మీరు ఇప్పుడు కొంతమంది వేరే వేరే ప్లేస్లో ఉండొచ్చు, మీరు ఇంటికి దూరంగా ఉండొచ్చు. మీ ఐడి కార్డ్ కానీ కాలేజ్ ఐడి కార్డ్, పాన్ లేదా ఆధార్ ఇవన్నీ మీ ఇంటి దగ్గర మర్చిపోయి మీరు వేరే దగ్గర ఉండొచ్చు. సో ఇలాంటి పక్షాన ఏం చేయొచ్చు అంటే పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ప్రింట్అవుట్ తీసుకొని అది ఫోటో మీరు ఇలా దిగాలి. ఎగ్జామ్ స్టార్టింగ్ ముందు ఇలా ఫోటో పెట్టుకొని ఇలా దిగాలి. అండ్ అది మీరు యూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ ఎ కాలేజ్ ఐడి కార్డ్, ఇఫ్ ఇట్ ఈస్ మిస్సింగ్, యూ కెన్ యూజ్ ఎనీ ఐడి కార్డ్ యాజ్ ఆధార్ ఆర్ పాన్ ఆర్ voter ID, no issues. And yeah, I think I have covered each and every point. And finally, all the best to each and everyone whom I have referred. So I wish you all qualify for the first round and will meet you in the second round as well. And yeah, thank you. Next video lo kaluddam. Until then, subscribe and wait for the next video and follow for more. Bye. హాయ్ బాబోయ్, దూల తీరిపోతుంది బాబోయ్.